హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. టుడే లెసన్ ఈజ్ 7th క్లాస్లో 4th లెసన్ అనమాట. ఓషన్స్ అండ్ ఫిషింగ్, మహాసముద్రాలు చేపలు పట్టడం. ఇందులో ముందు వీడియో కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద కంటిన్యూస్ వీడియో. ఓకే, ది వాటర్ ఆఫ్ ద ఓషన్స్ ఆర్ నెవర్ స్టిల్. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ దెమ్. అంటే మహాసముద్రాలలోని నీరు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, నెవర్ స్టిల్. వాటిలో వివిధ రకాల కదలికలు ఉంటాయి, కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ దెమ్. ఓకే, ఓషన్ వాటర్స్ హ్యావ్ 3 కైండ్స్ ఆఫ్ మూమెంట్స్. దే ఆర్ అంటే సముద్ర చలనాలు 3 రకాలు. అవేంటంటే నెంబర్ 1 వేవ్స్, నెంబర్ 2 కరెంట్స్, నెంబర్ 3 టైడ్స్. వేవ్స్ అంటే తరంగాలు, కరెంట్స్ అంటే ప్రవాహాలు, టైడ్స్ అంటే పోట్లు అన్నమాట. ఇందులో మొదటిది ఏంటంటే వేవ్స్. వెన్ ద వాటర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ రైజెస్ అండ్ ఫాల్స్, దే ఆర్ కాల్డ్ వేవ్స్. అంటే తరంగాలు అంటే ఏమిటంటే సముద్ర ఉపరితలం నీటి మట్టం హెచ్చు తగ్గులను తరంగాలు అంటారు. దే ఆర్ ఫార్మ్డ్ వెన్ జెంటిల్ విండ్స్ scrape across the ocean surface. The faster the wind, the bigger will be the waves. సముద్ర ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల తరంగాలు ఏర్పడతాయి. ఓకే, ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి. దీస్ ఆర్ వేవ్స్. నెక్స్ట్ నెంబర్ 2 currents. In the oceans, water is found to move from one part to another in big streams. అంటే ప్రవాహాలు. సముద్ర జలము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుంది. These streams, which flow constantly in a definite direction on the surface of the ocean, are called ocean currents. ఈ ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరముగా సముద్ర ఉపరితలం పైన ప్రవహిస్తుంటాయి కాబట్టి వీటిని సముద్ర ప్రవాహాలు అంటాం. ది ఓషన్ కరెంట్స్ ఆర్ 2 types, ది వార్మ్ కరెంట్స్ అండ్ ద కోల్డ్ కరెంట్స్. అంటే సముద్ర ప్రవాహాలు 2 రకాలు. ఒకటి ఉష్ణ ప్రవాహాలు, 2 శీతల ప్రవాహాలు. ది వార్మ్ కరెంట్స్ ఫ్లో ఫ్రమ్ ద ఈక్వటోరియల్ రీజన్ టువర్డ్స్ ద పోల్స్. ఉష్ణ ప్రవాహాలు భూమధ్యరేఖ ప్రాంతం నుండి ధ్రువాల వైపు ప్రవహిస్తాయి. ది కోల్డ్ కరెంట్స్ ఫ్లో ఫ్రమ్ ద పోల్స్ టువర్డ్స్ ద ఈక్వటోరియల్ రీజన్స్. శీతల ప్రవాహాలు ధ్రువాల వైపు నుండి భూమధ్యరేఖ ప్రాంతం వైపు ప్రవహిస్తాయి. These are mainly caused by the prevailing winds, differences in temperature and salinity of the ocean water. సముద్ర ప్రవాహాలు ప్రధానంగా ప్రపంచ పవనాలు, సముద్ర జాలపు ఉష్ణోగ్రత, లవణీయతల వ్యత్యాసం వల్ల ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 టైడ్స్. అంటే పోట్లు. టైడ్స్ ఆర్ ద rhythmic rise and fall in the level of the water in the oceans every day. పోట్లు అంటే సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని తగ్గడాన్ని పోట్లు అంటారు. ఆల్ ప్లేసెస్ ఆన్ ద కోస్ట్ ఎక్స్పీరియన్స్ సమ్ హౌస్ ఆఫ్ లో టైడ్ అండ్ సమ్ హౌస్ ఆఫ్ హై టైడ్. అంటే సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కొన్ని గంటల పాటు పోటు, మరికొంతసేపు లఘువేళ తరంగాలు అంటే పాటు వస్తుంటాయి. టైడ్స్ డు నాట్ రైజ్ టు ద సమ్ హైట్ ఎవ్రీ డే. ఇవి ప్రతిదినము ఒకే ఎత్తులో ఉండవు. వెన్ ద టైడ్ ఈజ్ హై, వాటర్ కమ్స్ అప్ టు ద కోస్ట్ ఫర్ సమ్ డిస్టెన్స్. పర్వవేళ తరంగాలు అంటే పోటు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. దెన్ యాజ్ లో టైడ్ బిగిన్స్, ది వాటర్ మూవ్స్ బ్యాక్
ఫ్రమ్ ద ల్యాండ్. పాటు అంటే లఘువేగ తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరం నుండి నీరు కొంత లోపలికి పోతుంది. ది టైడ్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు ఫిషింగ్. పాటు పోట్లు చేపలు పట్టడానికి అనుకూలం. టైడ్స్ ఎట్ సమ్ ప్లేసెస్ టేక్ అవే ద మడ్ బ్రాట్ డౌన్ బై రివర్స్ అండ్ ప్రివెంట్ సిల్టింగ్. ఇవి కొన్ని ప్రాంతాల్లో నదులు తెచ్చే బురద మట్టిని సముద్రంలోకి తీసుకొని పోయి ఇసుక మేట వేయకుండా చూస్తాయి. ఓకే, ఇప్పటివరకు ఏంటంటే మొదటి భాగం అయింది. ఈ లెసన్లో రెండవ భాగం పార్ట్ 2. ఫిషింగ్ విలేజ్ ఆన్ ద కోస్టల్ ప్లైన్స్. తీర మైదానంలో మత్స్యకారుల గ్రామం. ఓషన్ వాటర్ ఈజ్ ఆల్వేజ్ సెలైన్. ఇట్ కంటైన్స్ సెవరల్ మినరల్స్, సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. సముద్ర జలం ఎల్లప్పుడూ ఉప్పగా ఉంటుంది. దీనిలో అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. ది ఓషన్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓషన్స్ ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ ఫిష్ అండ్ అదర్ సీ ఫుడ్స్. వర్షాలు కురవడానికి సముద్రాలే ముఖ్య వనరులు. సముద్రాలు మత్స్య సంపదకు, సముద్ర సంబంధమైన ఇతర ఆహార పదార్థాలకు నిలయాలు. ఓకే, దే ఆర్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ సాల్ట్స్. ఓషన్స్ ప్రొవైడ్ నేచురల్ హైవేస్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. లవణాలకు సముద్రాలు ముఖ్య వనరులు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే సహజ మార్గాలు. Let us visit Bhavanpadu, a fishing village near the coast of Andhra Pradesh, and study the life of people living near the ocean. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలోని ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేద్దాం. అదే ఆంధ్రప్రదేశ్ తీర మైదానంలోని మత్స్యకారుల గ్రామం భావనపాడు. ఫిషింగ్, చేపలు పట్టడం. ఓకే, ఇట్ ఈజ్ 4 in the morning. Appalkonda's wife Dhanamma wakes him up and gives him some rice gruel to eat by 5 a.m. After which Appalkonda is ready to go out to the sea. తెల్లవారుజామున 4 గంటలకు అప్పలకొండ భార్య పెట్టిన చద్దనం తిని 5 గంటలకు సముద్రంలోనికి చేపల వేటకు బయలుదేరాడు. హిజ్ ఫ్రెండ్స్ వెయిట్ ఫర్ హిమ్ ఆన్ ద బీచ్. అతని మిత్రులు సముద్ర తీరంలో ఎదురు చూస్తున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పూర్ ఫిషర్మెన్. దే డిడెంట్ ఓన్ ఎనీ బోట్స్ ఆర్ నెట్స్. దే వర్క్ ఆన్ తాతారావుస్ మెకానికల్ బోట్. వీళ్ళంతా బీదవాళ్ళు కావడం వల్ల, సొంత పడవ, వలలు లేకపోవడం వల్ల తాతారావు మరపడవ మీద ఆధారపడి పనిచేస్తున్నారు. దే ఆర్ ఆల్ టుగెదర్ 20 members ఆన్ ఎ బోట్. తాతారావు too జాయిన్స్ దెమ్ అండ్ వర్క్స్ అలాంగ్ విత్ దెమ్. తాతారావు కూడా వీళ్లతో వేటకు వెళ్ళాడు. మొత్తం 20 మంది మత్స్యకారులు మరపడవపై చేపల వేటకు బయలుదేరారు. The boat has already been made ready the day before with all the necessary things properly loaded. వేటకు వెళ్ళడానికి ఈ మరపడవను కావలసిన సామగ్రితో ముందు రోజునే సిద్ధం చేశారు. బిఫోర్ లాంచింగ్ into the sea, they check the engine, the rope puller, the additional stock of diesel, and also put their food packages down. They pray to the goddess in whom they have a strong faith. పడవ సముద్రంలోకి వెళ్ళే ముందు వీరు ఇంజిన్, తాడులాగి వదిలే యంత్రాలను పరీక్షించుకున్నారు. అదనపు డీజిలు, ఆహారపు పొట్లాలను ఉంచుకొని తాము గాఢంగా విశ్వసించే దేవతను పూజించారు. ఓకే, తాతారావు ఓన్స్ దిస్ బోట్ విచ్ ద పర్చేజ్డ్ ఫ్రమ్ మార్కొండ ఇన్ ఒడిషా. ఇట్ కాస్ట్ హిమ్ అరౌండ్ ₹6 lakhs. తాతారావు ఈ మరపడవను ఒడిశాలోని మార్కొండలో కొన్నాడు. దీని ఖరీదు సుమారు ₹6 లక్షలు.
Okay. He borrowed the money from private lenders at a high rate of interest. ఈ డబ్బును వడ్డీ వ్యాపారి దగ్గర నుంచి అధిక వడ్డీకి తెచ్చాడు. He couldn't get a bank loan as he had no fixed assets. స్థిరాస్తులు లేనందువలన బ్యాంకు నుంచి రుణం పొందలేకపోయాడు. ఈవెన్ ఫర్ ద డైలీ ఫిషింగ్ ఎక్స్పెన్సెస్ he has to get advances from middlemen. He has to invest a minimum of rupees 5,000 per trip for diesel, wages and other things. ప్రతిదినము చేపల వేటకు వెళ్ళడానికి కూడా మధ్యవర్తుల నుండి చేబదులు తేవాల్సిందే. ఒకసారి చేపల వేటకు వెళ్ళి రావటానికి డీజిల్ కూలీ ఇతర ఖర్చులకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. Because he has borrowed money from the middleman, Tatarao has no option but to sell the day's catch of fish to the middleman at the rate he chooses to fix. మధ్యవర్తుల నుండి అప్పు తెచ్చిన తాతారావు ఆ రోజు వేటాడిన చేపలను మధ్యవర్తికి మాత్రమే, అదైనా అతను నిర్ణయించిన ధరకు మాత్రమే అమ్మాలి. By this time, the boat is ready for sail and all the 20 members are on the boat. They go up to the 50 to 20 kilometers in the sea. 20 మంది మత్స్యకారులు బోట్ ఎక్కారు. వాళ్ళు సముద్రంలో 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు వెళతారు. ధనమ్మ, వైఫ్ ఆఫ్ అప్పలకొండ, అటెండ్స్ టు డొమెస్టిక్ వర్క్. After he leaves for work and finishes by 9 a.m. Then she goes to work in the salt pans. Sometimes she also attends to agricultural work. అప్పలకొండ భార్య ధనమ్మ ఇంటి పనిని 9 గంటలకు ముగించుకొని పని కోసం ఉప్పు మళ్ళకు వెళుతుంది. ఒక్కొక్కప్పుడు ఈమె వ్యవసాయపు పనికి కూడా వెళుతుంది. As they don't possesses any agricultural land or salt pans, their family depends on the daily wages they get. వీరికి వ్యవసాయ భూమి కానీ ఉప్పు మళ్ళు కానీ లేనందువల్ల వీరి కుటుంబం రోజు కూలీపై ఆధారపడింది. While laboring in the salt pans, ధనమ్మ eagerly waits for her husband's phone call. ఉప్పు మల్లలో పనిచేస్తున్నప్పుడు కూడా ధనమ్మ తన భర్త ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. She remains anxious about her husband's safety and also about the catch. వేటకు వెళ్ళిన భర్త సురక్షితంగా రావాలని, వేటలో ఎక్కువ చేపలు పడాలని ఎదురు చూస్తుంది. If there is a good catch, they will get more money for the household. వేటలో ఎక్కువ చేపలు పడితే వీరికి అధిక మొత్తంలో వాటా వచ్చి ఇంటిని చక్కగా నడపవచ్చని ఆశిస్తుంది. ది ఫిషర్మెన్ రిటర్న్ ఎనీ టైమ్ బిట్వీన్ 1 p.m. and 8 p.m. or sometimes even late in the night. మత్స్యకారులు సాధారణంగా మధ్యాహ్నం 1 గంట, రాత్రి 8 గంటల మధ్యలో వెనుదిరుగుతారు. కొన్నిసార్లు రాత్రి బాగా ఆలస్యం కావచ్చు. They came back at 3 p.m. with a good catch of a variety of fish known as para. కానీ ఆ రోజు పారా అనే రకం చేపలు ఎక్కువ పడడంతో మధ్యాహ్నం 3 గంటలకే ఒడ్డుకు చేరారు. Some middlemen temporarily store the fish, segregate them and carry them in cold container tanks to faraway places like Kolkata, Bangalore, Chennai, Hyderabad, Kerala and the like. పడవ నుంచి దించిన చేపలను వేలం చోటుకి తెచ్చి చేపలను గదిలో వేశారు. అప్పటికే మధ్యవర్తులు అక్కడికి చేరుకున్నారు.
కొందరు మధ్యవర్తులు చేపలను వేరుపరిచి వాటిని శీతలీకరణ పెట్టెలలో పెట్టి కోల్కతా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు పంపుతారు. దీస్ పీపుల్ గెట్ 4 times more money దాన్ ద క్యాచర్. చేపలు పట్టే వారికంటే వీరికి 4 రెట్లు అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. బిసైడ్స్ ద బిగ్ ఫిషింగ్ బిజినెస్ డిస్కస్డ్ టిల్ నౌ, స్మాల్ బిజినెస్ ఇన్ ఫిషింగ్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ద విలేజ్. ఇంతవరకు పెద్ద చేపల వ్యాపారం గురించి చర్చించాము. గ్రామాలలో చిన్న వ్యాపారాలు కూడా జరుగుతాయి. ఓకే. కర్రతెప్ప ఈజ్ ఏ కంట్రీ మేడ్ బోట్ విచ్ గోస్ అప్ టు 5 kilometers into the sea అండ్ బ్రింగ్స్ స్మాల్ క్యాచెస్ ఆఫ్ ఫిష్. స్థానికంగా తయారు చేసిన కర్ర తెప్పలపైన సముద్రంలో 5 kilometers వరకు పోయి కొద్దిపాటి చేపలను వేటాడతారు. ఇట్ కెన్ బి క్యారీడ్ బై ద వైజ్ ఆఫ్ ద ఫిషర్మెన్ నోన్ యాజ్ బేరకత్తెలు అండ్ సెల్ దిస్ ఫిష్ ఇన్ నియర్ బై టౌన్స్. వీటిని మత్స్యకారుల భార్యలు సమీపంలోని పట్టణాలలో అమ్ముతారు. వీరిని బేరకత్తెలు అంటారు. ఓకే. కంపేర్డ్ టు ద కర్రతెప్ప దెర్ ఈజ్ ఫార్ మోర్ రిస్క్ ఆఫ్ లైఫ్ ఇన్ మరపడవ అంటే మెకనైజ్డ్ బోట్ బికాజ్ ఇట్ గోస్ ఫార్ ఇంటూ సీ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్విమ్ ఓవర్ టు షోర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. కర్రతెప్పలతో పోల్చుకుంటే మరపడవలలో వేట చేయడం ప్రమాదకరం. మరపడవలలో సముద్రంలో చాలా దూరం వరకు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే. వాట్ ఈజ్ వర్స్, దెర్ ఈజ్ నో ఫస్ట్ ఎయిడ్ ఇన్ ద బిగ్ బోట్స్ నార్ ఎనీ లైఫ్ జాకెట్. ఫిషింగ్ ఈజ్ ఏ రిస్కీ అండ్ బ్రేవ్ ఆక్యుపేషన్. అక్కడ ప్రమాదం జరిగితే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కష్టం. పెద్ద పడవలలో కూడా ప్రథమ చికిత్స పెట్టే లైఫ్ జాకెట్లు కానీ లేకపోవడం బాధాకరం. చేపల వేట సాహసోపేతమైనది. ఇది ప్రమాదాలతో కూడిన వృత్తి. ఓకే. ఇంతవరకు మనము 4th లెసన్లో 2వ భాగం చెప్పాము. ఇంకా లాస్ట్ భాగము తర్వాత వీడియోలో చర్చించుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.